రమేష్ గారికి క్వైట్ ఆపోజిట్ కార్నర్ లో ఎవరో ముగ్గురు కూర్చుని జాగ్రత్తగా ఆయన్నే గమనిస్తున్నారు. అంతే, వాళ్ళెవరో తెలిసి విజయ్ ఇంకా స్వప్నిక ఇద్దరు షాక్ అవుతూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇంతకీ దీని వెనుక ఏముందో మనం తెలుసుకోవాలంటే ఈ కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం రాత్రి జరిగిన ఆ సంఘటనలన్నీ విజయ్ మైండ్ లో రన్ అవుతూనే ఉన్నాయి. అతను ఫ్రెష్ అయిపోయి తన డ్రెస్ చేంజ్ చేసుకుని పక్కా ప్రొఫెషనల్ లుక్ లో విజయ్ ఆఫీస్ కి చేరుకుంటాడు. అతను తన ఛాంబర్ లోకి అడుగు పెట్టేసరికి అక్కడ సెక్యూరిటీ హెడ్ సంతానం చాలా సీరియస్ ఫేస్ తో ఆల్రెడీ వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. విజయ్ లోపలికి వచ్చి తన సీట్ లో కూర్చుంటూనే ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాడు. చాలా గంభీరంగా సీరియస్ గొంతుతో, చెప్పు సంతానం, ఏంటి విషయం? అసలు డాడ్ ఆ ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖరాన్ని ఎందుకు కలిశారు? పైగా ఆ మధ్యాహ్నమే వాడు యాక్సిడెంట్ లో చనిపోవడానికి రీజన్ ఏంటి? ఏమైనా క్లూ దొరికిందా నీకు అని అడుగుతాడు విజయ్. కొంచెం టెన్షన్ పడుతూనే, బాస్, డాడ్ అని ఎందుకు కలిశారో చెక్ చేయడానికి ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని మన టీం వెళ్ళింది బాస్. కానీ షాకింగ్ ఏంటంటే ఆ రోజు మన సార్ కలిసిన టైంలో అక్కడ ఉన్న ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ ఏది రికార్డ్ కాలేదు బాస్. కావాలని ఎవరో ఆ ఫుటేజ్ ని డిలీట్ చేసేశారు లేదా కెమెరాల్ని బ్లాక్ చేశారేమో అని అంటాడు సంతానం. ఐబ్రోస్ ముడివేసి టేబుల్ పై వేళ్లతో తడుతూ, అంటే పక్క ప్లాన్ ప్రకారం డాడీ కలిసాక ఆ రాజశేఖరాన్ని మర్డర్ చేశారన్నమాట. సరే, మరి వేరే ఏ ఆధారం దొరకలేదా మీకు అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది బాస్. ఆ రోజు ఫుటేజ్ లీక్ అవ్వలేదు, కానీ ఆ రెస్టారెంట్ కి సంబంధించిన గత వారం రోజుల ఫుటేజ్ మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేశాం బాస్. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది అని ఓ సెకను ఆగుతాడు సంతానం. ముందుకు వంగుతూ, ఇజిట్ నిజమా, ఏంటది అని ఆతృతగా అడుగుతాడు విజయ్. మీరు బిజినెస్ పని మీద స్విట్జర్లాండ్ కి వెళ్లిపోయిన మర్నాడే రమేష్ గారు ఆ రెస్టారెంట్ కి వెళ్లారు బాస్. అక్కడ ఆయన ఈ ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖరాన్ని సీక్రెట్ గా కలిశారు. అంతటితో అయిపోలేదు బాస్. మన నాన్నగారు ఆ రాజశేఖరానికి ఏదో ఒక కవర్ ఇవ్వడం ఆ కెమెరాలో చాలా క్లియర్ గా రికార్డ్ అయింది బాస్. ఆ ఫుటేజ్ మొత్తం ఇందులో ఉంది అని సంతానం తన జేబులోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి విజయ్ ముందున్న టేబుల్ మీద పెడతాడు. విజయ్ ఆ పెన్ డ్రైవ్ ని తీసి చేతిలో పట్టుకొని తీవ్రంగా ఆలోచనలో పడతాడు. సరే సంతానం, కానీ డాడ్ అంత దూరం వెళ్ళి ఆ పర్టికులర్ రెస్టారెంట్ లోని ఆ ల్యాబ్ టెక్నీషియన్ ని ఎందుకు కలవాల్సి వచ్చింది? వాళ్ళిద్దరి మధ్య అంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏముంటుంది అని డౌట్ఫుల్ గా అడుగుతాడు విజయ్. అదే నేను ఆలోచించాను బాస్. చనిపోయిన ఆ రాజశేఖరం పనిచేసే మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కరెక్ట్ గా ఆ రెస్టారెంట్ కి చాలా దగ్గరలోనే ఉంది బాస్. అందుకే ఏదైనా ఎవరికి తెలియకూడదని చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లేదా రిపోర్ట్స్ కోసమే మన నాన్నగారు వాడిని అంత సీక్రెట్ గా అక్కడ కలిసి ఉంటారని నా అనుమానం బాస్ అని సింపుల్ గా తేల్చి చెబుతాడు సంతానం. పెన్ డ్రైవ్ ని గట్టిగా పట్టుకుని లేచి నిలబడుతూ, ఓకే సంతానం, నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టుపక్కల ఇంకాస్త లోతుగా వెతకండి. అక్కడ మనకు అవసరమైన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. పక్కగా ట్రై చేసి సంతానం అని అంటాడు విజయ్. సరే అని తల ఊపుతూ గౌరవంగా లేచి నిలబడి, ఓకే బాస్, ఇప్పుడే మన టీంని అలర్ట్ చేస్తాను అని అంటాడు సంతానం. అతను అలా చెప్పి రూమ్ లోంచి వేగంగా వెళ్లిపోతాడు. ఛాంబర్ లో ఒంటరిగా మిగిలిన విజయ్ టేబుల్ మీదున్న ఆ పెన్ డ్రైవ్ వైపు సీరియస్ గా చూస్తాడు. సంతానం ఛాంబర్ నుంచి వెళ్లిపోగానే విజయ్ ఆఫీస్ రూమ్ లో నిశ్శబ్దం అలుముకుంటుంది. అతను తన సీట్ లో వెనక్కి వాలి చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తనలో తాను ఆలోచిస్తూ ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా, నేను స్విట్జర్లాండ్ వెళ్లిన మరునాడే డాడ్ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ని కలిశారా? ఎందుకు? అసలు ఆ రెస్టారెంట్ లో డాడ్ వాడికి ఇచ్చిన ఆ కవర్ లో ఏముంది?
అందులో ఏముండుంటుంది అని అలా ఆలోచిస్తున్న విజే మైండ్ కి ఒక్కసారిగా తను స్విస్ వెళ్ళడానికి ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. అంతకు ముందు రోజు అమ్మ నాన్న ఇద్దరు కలిసి తన వీపు మీదున్న పుట్టుమచ్చ గురించి అంతలా ఎంక్వైరీ చేశారు. ఆ థాట్ రాగానే విజయ్కి ఇక ఆలోచించాల్సిన పని లేదనిపించింది. ఒక్క క్షణంలో డౌట్స్ అన్ని కనెక్ట్ అయిపోయాయి. తన ఫోర్ హెడ్ ని రాసుకుంటూ కళ్ళు చిన్నగా చేసి టేబుల్ పై గట్టిగా కొడుతూ, అంటే నేనే వాళ్ళ సొంత కొడుకు విజయ్నా కాదా అని డాడ్కి పక్కాగా డౌట్ వచ్చింది. అందుకే నా వెనకాల అంత పెద్ద స్కెచ్ వేశారన్నమాట. అలా అనుకుంటూనే విజయ్కి ఒక్కసారిగా మళ్ళీ ఏదో గుర్తొస్తుంది. అతను గబగబా తన ల్యాప్టాప్ ముందుకు లాక్కుని తను ఊరెళ్లే ముందు ఎవరికీ తెలియకుండా తన బెడ్రూమ్ లో పెట్టిన సీక్రెట్ కెమెరా ఫుటేజ్ విండోని ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే చాంబర్ డోర్ ఓపెన్ అవుతుంది. చేతిలో లంచ్ బాక్స్ పట్టుకుని ముఖంలో ముద్దులొలికే అలకతో స్వప్నిక లోపలికి అడుగు పెడుతుంది. నిన్న రాత్రి జరిగిన ఆ వైల్డ్ రొమాన్స్ తాలూకు గ్లో ఆమె ముఖంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ని చూడగానే ఆమె తన పెదవులను ముడుచుకుని బాక్స్ ని టేబుల్ మీద గట్టిగా పెట్టి చేతులు కట్టుకుని అతని ముందు నిలబడుతుంది. ల్యాప్టాప్ స్క్రీన్ క్లోజ్ చేస్తూ ముఖంలోకి ఒక చిన్న నవ్వు తెచ్చుకుని, ఏంటి మేడం గారు సడన్ సర్ప్రైజ్, లంచ్ బాక్స్ పట్టుకుని ఆఫీస్ దాకా వచ్చారేంటి అని కళ్ళెగరేస్తూ అంటాడు విజయ్. చిలిపిగా కోపం నటిస్తూ సెటైర్ వేస్తూ, రాకూడదా సార్, ఎక్కడైనా భర్తలు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తూ పెళ్ళానికి ముద్దు పెట్టి చెప్పి వెళ్తారు. కానీ మా విక్రమ్ రాయ్ గారు అదేనండి, మా ఒరిజినల్ విజయ్ గారు మాత్రం రాత్రంతా నన్ను అంత వైల్డ్ గా ఆక్రమించుకుని పొద్దున్నే నేను కళ్ళు తెరిచేసరికి కనీసం కంటికి కూడా కనిపించకుండా మాయమైపోతారు. అసలు నన్ను భార్యలా చూస్తున్నారా లేక మీ ఆఫీస్కి వచ్చి గెస్ట్ లా చూస్తున్నారా సార్ అని పెదవులు బిగించి అడుగుతుంది స్వప్నిక. సీట్లోంచి లేచి నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ, అబ్బా ఎంత పెద్ద కంప్లైంట్, రాత్రి నా వైల్డ్నెస్ మొత్తం సరిపోలేదా మేడం గారికి? పొద్దున్నే లేచి చూస్తే నా పెళ్ళాం ఎంత అందంగా దేవకన్నిలా పడుకుందో తెలుసా? నిద్ర లేవడం ఇష్టం లేక ముద్దు పెట్టుకుని మరీ వచ్చాను, కావాలంటే చెక్ చేసుకో అని కొంటెగా నవ్వుతాడు విజయ్. అతని గుండెల మీద చేతులు వేసి వెనక్కి నెడుతున్నట్టు నటిస్తూ కళ్ళల్లో ప్రేమతో, అబ్బా చాలండి మీ కవరింగ్స్, ఎక్కడ పెట్టారు ముద్దు? నాకైతే తెలియలేదు మరి. అయినా నా పర్మిషన్ లేకుండా అంతలా తాగి ఆ గ్లాస్ ముక్కలు పగలగొట్టి రాత్రంతా నన్ను నలిపేసింది కాక ఇప్పుడు ఆఫీస్లో కూడా ఈ రొమాంటిక్ డైలాగ్లా, మర్యాదగా ముందు లంచ్ చేయండి అని చిరుకోపంగా అంటుంది స్వప్నిక. విజయ్ నవ్వుతూ ఆమెను వదలకుండా గబుక్కున్న స్వప్నిక పెదవులను అందుకుని మెల్లిగా ముద్దు పెడుతూ దాన్ని నిమిషానికి పెంచేసి రాత్రి ఆ పెదవులపై చేసిన పంటిగాటుపై మళ్ళీ చిన్నగా బైట్ చేస్తూ ఒక గాఢమైన ముద్దు పెడతాడు. ఆ సడన్ కిస్ కి స్వప్నిక ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరవుతూ ఊపిరి తీసుకుని చిరుకోపంతో అతని ఛాతిపై చిన్నగా కొడుతూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో వీచిపై ఉన్న పిచ్చి ప్రేమ ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీచి ఆమెను గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. ఆ హగ్లోని స్వప్నిక మెల్లిగా వాయిస్ మార్చి సీరియస్ గా అడుగుతుంది. అతని గుండెల్లో ముఖం దాచుకుని, విజయ్ నీ రొమాన్స్ సరే గాని అసలు నీ మైండ్ లో ఏం నడుస్తుంది? నిన్న రాత్రి ఎందుకని నిన్ను కదిలించలేదు? ఉదయాన్నే సంతానంతో నువ్వు ఫోన్లో ఏదో సీసీటీవీ ఫుటేజ్ గురించి డిస్కస్ చేయడం విన్నాను. ఆ నాగిరెడ్డిగాడు ఆ గ్లాస్ రూమ్ లో నీకేం చూపించాడు? మళ్ళీ సడన్ గా పవర్ ఆఫ్ అటార్నీని నీ పేరు మీద కాకుండా నా పేరు మీద ఎందుకు మార్చారు? ప్లీజ్ నా దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పే విజయ్ అని స్వప్నిక అడిగేసరికి విజయ్ మనసులో నాగిరెడ్డి చూపించిన ఆ వీడియో గుర్తొస్తుంది. కానీ ఆ భయంకరమైన సత్యాన్ని ఇప్పుడే చెప్తే స్వప్నిక తట్టుకోలేదు. పైగా ఆ మాఫియా ప్లాన్ కి అడ్డుకట్ట వేయాలంటే
తను ఒక్కడే రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతాడు. అందుకే ఆ మ్యాటర్ ని లోపలే దాచేస్తూ మిగతా నిజం వైపు ఆమె దృష్టి మళ్లిస్తాడు విజయ్. స్వప్నిక చేతులు పట్టుకుని తన చేతుల్లోకి తీసుకుని గంభీరంగా, స్వప్ని, నాగిరెడ్డి మ్యాటర్ పక్కన పెట్టు. అసలు ట్విస్ట్ ఎక్కడుందో తెలుసా? మా నాన్నగారు రమేష్ రవిచంద్ర గారికి నేనే తన కన్న కొడుకు విజయనని తెలిసిపోయినట్టుంది అని అంటాడు విజయ్. ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దలు చేసి, వాట్, నువ్వే విజయవని మామయ్యకి తెలిసిపోయిందా? ఎప్పుడు, ఎలా అని అడుగుతుంది స్వప్నిక. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తన ల్యాప్టాప్ తీసుకుని అతను కూడా స్వప్నిక పక్కని కూర్చుని ఓపెన్ చేస్తాడు విజయ్. ఫుటేజ్ రన్ అవుతూ ఉంటే ఇద్దరి కళ్ళు అసలు నమ్మలేకపోయాయి. అతని డౌట్ 100% నిజమని తేలిపోయింది. ఆ వీడియో ఫుటేజ్ లో కృష్ణమూర్తి గారితో రమేష్ రవిచంద్ర మాట్లాడటం క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత రమేష్ గారు గబగబా విజయ్ బెడ్రూమ్ దగ్గరకు వచ్చి లోపల స్వప్నిక విజయ్ మాట్లాడుకుంటున్న మాటలని వినడం రికార్డ్ అయింది. అయ్యో విజయ్, మామయ్య మన మాటలు వినేశారు అని కంగారుగా అంటుంది స్వప్నిక. విన్నారు. అందుకే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక నాన్నగారు నన్ను చాలా గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేశారు. నీకు అది గుర్తుందా అని అంటున్న విజయ్ గొంతు బాధతో పొంగురుపోతుంది. రన్ అవుతున్న వీడియోలో స్వప్నిక విజయ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్లిన టైం చూసి రమేష్ గారు ఆ రూమ్ లోపలికి దూరి అక్కడ విజయ్ వాడుతున్న కోమ్లో అతని హెయిర్ శాంపిల్స్ కోసం వెతకడం కనిపిస్తుంది. విజయ్, అటు చూడు, మామయ్య నీ హెయిర్ శాంపిల్ కోసం చూస్తున్నట్టున్నారు అని అంటుంది స్వప్నిక. ఫుటేజ్ ఇంకా ముందుకు వెళ్తుంటే మరుసటి రోజు ఉదయం హాల్లో ఎవరు లేని టైం చూసి బాబు రాజ్ తల వెంట్రుకలని, అలాగే రమేష్ గారు తన ఓన్ ఇయర్ ని కూడా ఊడబెరికి ఒక కవర్ లో పెట్టుకోవడం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో చూస్తూ శ్వాస గట్టిగా పీలుస్తూ, అవును, ఆ రోజు నువ్వు డిఎన్ఏ టెస్ట్ గురించి అంటే నేనొక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక అండర్ గ్రౌండ్ మాఫియా డాన్ గా, ఇంకా అండర్ కవర్ ఇంటర్పోల్ ఏజెంట్ గా రకరకాల అవతారాలెత్తిన నన్ను డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించిన ఈ సొసైటీ నమ్మదని నేను బాధపడటం వినుంటాడు డాడ్ అని అంటాడు విజయ్. మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరగడంతో కళ్ళు తుడుచుకున్న విజయ్, నాకు ఇబ్బంది ఉండకూడదని డాడ్ని ఆ రోజు కలెక్ట్ చేసిన నా హెయిర్ శాంపిల్స్ ని, రాజ శాంపిల్స్ ని, ఇంకా తన హెయిర్ కూడా తీసుకెళ్లి మరునాడు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖరన్ కి ఇచ్చుంటాడు. డాడ్ తనతో పాటు మా ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించుంటారు అని మెల్లిగా అంటాడు విజయ్. మళ్ళీ తనే మాట్లాడుతూ, కానీ డాడ్ అంతా సీక్రెట్ గా చేస్తున్న ఈ పనిని ఎవరో థర్డ్ పర్సన్ గమనించారు. రిపోర్ట్ రెడీ అయిన రోజు కూడా డాడ్ ని ఫాలో అయ్యి ఆయన్ని బెదిరించి ఆ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ ని దారిలోనే మాయం చేసేశారు అని సీరియస్ గా చెప్తాడు విజయ్. అతను అదంతా చెబుతూ ఒక్కసారిగా టెన్షన్ పడినా వెంటనే నార్మల్ అయిపోతాడు. అతను తీసుకున్న ట్రైనింగ్ అలాంటిది మరి. అది చెప్పగానే విన్న స్వప్నిక కళ్ళు మరింత పెద్దగా తెరుచుకుంటాయి. అంటే నువ్వు విజయవన్న సంగతి మనకి కాకుండా బయటి వ్యక్తి కూడా తెలిసిందంటావా అని టెన్షన్ గా అడుగుతుంది స్వప్నిక. అదే స్వప్ని, అది ఎవరో తెలియడం లేదు. నువ్వు వచ్చే ముందే చెక్ చేస్తున్నాను. నేనే ఒరిజినల్ విజయని అని నిజం ఒక నాన్నగారికే కాదు, బయట ఉన్న ఇంకెవరికో కూడా తెలిసిపోయింది. అందుకే వాళ్ళు ఆ రిపోర్ట్ ని మాయం చేసుంటారు అని అంటున్న విజయ్ ముఖం కోపంతో ఎర్రబారుతుంది. మళ్ళీ మాట్లాడుతూ, నాకిప్పుడు అర్థమైంది స్వప్ని. మనం స్విస్ నుండి తిరిగొచ్చిన రోజు మధ్యాహ్నం నాన్నగారు తనలో తాను ఎందుకు అంతలా కుమిలిపోయారో, ఎందుకు అంత నిస్సహాయంగా చూశారో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, రూమ్ లోకి వెళ్లి ఆయన్ని నేను పలకరించగానే నన్ను గట్టిగా కౌగిలించుకుని కళ్ళల్లోంచి నీళ్లు కార్చుతూ తనివి తీరా ఏడ్చేశారు అని చెబుతున్న విజయ్కి అది గుర్తొచ్చేసరికి అంతటి ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అయిన అతని కళ్ళు కూడా ఒక్కసారిగా కన్నీటితో నిండిపోయాయి.
తండ్రి తనపై చూపించిన ఆ గుడ్డి ప్రేమను, ఆ ఆవేదనను తలుచుకుని విజయ్ కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ అతని చెంపలను తడిపేస్తాయి. ఆయన పవర్ ఆఫ్ అటర్నీ గురించి అంత తొందరగా డిసిషన్ ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే విజయ్కి 1 బై 1 అర్థమవుతుంది. ఇదంతా ఓకే, కానీ ఆ రాజశేఖరన్ నుండి రిపోర్ట్స్ మాయం చేసి అతన్ని యాక్సిడెంట్ చేయించి చంపాల్సిన అవసరం ఎవరికుంది? నాగిరెడ్డిగా? వాడికి గనుక ఈ సీక్రెట్ తెలిస్తే వాడు నిన్న రాత్రి తనకు వీడియో చూపించడు. మరి మార్కోస్కా? వీడికి ఆల్రెడీ డిఎన్ఏ రిపోర్ట్ లేకుండానే విజయ్ విక్రమ్ రాయ్ ఒక్కరే అని తెలిసిపోయింది. మరి ఆ రిపోర్ట్ మాయం చేయడం వల్ల ఎవరికి లాభం? దీని వెనుక ఉన్నది ఎవరై ఉంటారు అని మనసులో ఆలోచిస్తున్న విజయ్ షర్ట్ పట్టుకున్న స్వప్నిక, మరి ఇప్పుడెలా విజయ్? ఆ రిపోర్ట్ దొంగిలించింది నాగిరెడ్డేనా? వాడి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని తీవ్రమైన ఆందోళనతో అడుగుతుంది స్వప్నిక. ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి ధైర్యం చెప్తూ, కాదు స్వప్ని, నాగిరెడ్డికి ఈ డిఎన్ఏ రిపోర్ట్ తో ఎలాంటి సంబంధం లేదు. ఎవరో థర్డ్ పర్సన్ నాన్నని బెదిరించి ఆ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్టుని దొంగిలించేశారు. అది కనుక్కోవాలనుకుంటే ఆ నిజం ఎప్పటికీ బయటపడకూడదని ఆ ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖరాన్ని ఆ రోజు మధ్యాహ్నమే యాక్సిడెంట్ పేరుతో మర్డర్ చేసేశారు అని కోపంగా అంటాడు విజయ్. మరిప్పుడు మనం కనుక్కోవడం ఎలా విజయ్ అని ఆందోళనగా అడుగుతుంది స్వప్నిక. అదే దానికోసమే చూస్తున్నా అని తన ల్యాప్టాప్ కి సంతానం ఇచ్చిన పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వీడియో చూడటం మొదలు పెడతాడు విజయ్. అది వారం రోజుల కిందటి వీడియో. తండ్రి ఓ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టడం, ల్యాబ్ టెక్నీషియన్ చెప్పిన నంబర్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు ఒకరినొకరు విష్ చేసుకోవడం, తర్వాత ఆ కవర్ ఇవ్వడం కనిపిస్తుంది. వీళ్ళ వెనుక అంటే రమేష్ గారికి క్వైట్ ఆపోజిట్ కార్నర్ లో ఎవరో ముగ్గురు కూర్చుని జాగ్రత్తగా ఇంకా ఆశ్చర్యంగా ఆయన్ని గమనిస్తున్నారు. అక్కడ పైకి వెళ్లే స్టెప్స్ ఉండటంతో కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. వాళ్ళు ఎవరై ఉంటారా అని విజయ్ ఆ వీడియోని జూమ్ చేసి చూస్తాడు. అంతే, వాళ్ళెవరో తెలిసి విజయ్ ఇంకా స్వప్నిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇంతకీ నాగిరెడ్డి చూపించిన వీడియోలో ఏముంది? అది స్వప్నికకు చెప్పడానికి విజయ్ ఎందుకు వెనక ముందవుతున్నాడు? ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మాయం చేసిందెవరో విజయ్ కనిపెట్టేస్తాడా లేదా తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ చూడండి. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, సారీ అండి, నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదు. కోల్డ్ అలాగే ఉంది, దగ్గు అలాగే ఉంది. కానీ వారం రోజులు అవుతుంది కాబట్టి ఇక ధైర్యం చేసి వీడియో అప్లోడ్ చేద్దామని స్టార్ట్ చేశాను. దయచేసి నన్ను క్షమించండి.